ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న సంక్లిష్టమైన వివాదాన్ని మరో కోణంలో అంటే రోజువారీ వార్తలకు మించి ఒక సీనియర్ పాలసీ అడ్వైజర్ దృక్కోణం నుంచి లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. హార్మూజ్ సంక్షోభం, అలాగే ఇరు దేశాల మధ్య ప్రతిపాదించబడిన 14 పాయింట్ల శాంతి ఒప్పందం వెనుక అసలు ఏం జరుగుతోందో చూద్దాం. సరే, ఇక నేరుగా విషయంలోకి వెళ్ళిపోదామా? ఒక్కసారి ఊహించండి, ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గాన్ని హఠాత్తుగా మూసివేస్తే ఏమవుతుందో. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే ఇదొక బహుముఖ చదరంగంలా కనిపిస్తోంది. ఒకవైపు భారీ నావికా దిగ్బంధనం, మరోవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న ఆకస్మిక షాకులు, ఇంకోవైపు అత్యంత రహస్యంగా జరుగుతున్న ఉత్కంఠభరిత దౌత్య చర్చలు. ఇవన్నీ కలగలిపి పరిస్థితిని మరింత జటిలం చేస్తున్నాయి. ఈ వివాదం తీవ్రతను అర్థం చేసుకోవాలంటే ఒక సీనియర్ ఇరాన్ అధికారి మొహమ్మద్ మొగ్బర్ చేసిన ఈ పోలికను గమనించండి. ఆయనేమన్నారంటే, హార్ముజ్ జలసంధి అనేది ఒక అణుబాంబు లాంటి అత్యంత విలువైన అవకాశం అని. ఆ సముద్ర మార్గం వ్యూహాత్మక ప్రాముఖ్యత ఎంతటిదో ఈ ఒక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తోంది కదా. సరిగ్గా అక్కడే ఈ సంక్షోభం పూర్తిగా కేంద్రీకృతమై ఉంది. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 అంశాలను వరుసగా చూద్దాం. మొదటిది హార్మూజ్ జలసంధి వద్ద భౌతిక ఘర్షణలు, రెండోది గ్లోబల్ ఇంధన మార్కెట్ ప్రకంపనలు, మూడోది అమెరికా ఆయుధాల రివర్స్ ఇంజనీరింగ్, నాలుగోది ప్రతిపాదిత 14 పాయింట్ల పీస్ డీల్, మరియు చివరిగా దౌత్యపరమైన అడ్డంకులు, మధ్యవర్తుల పాత్ర. మొదటి భాగం ఫ్లాష్ పాయింట్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్. ఇది ఈ సంఘర్షణ జరుగుతున్న ప్రధాన భౌతిక వేదిక. అధికారికంగా కాల్పులు విరమణ ఉన్నప్పటికీ సముద్రం మీద వాస్తవ పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో తీవ్రమైన ఘర్షణలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. గల్ఫ్ ఆఫ్ అమన్లో ఖాళీగా ఉన్న 2 ఇరాన్ చమురు ట్యాంకర్లపై అమెరికా దాడులు చేయడం, దానికి ప్రతిగా 3 అమెరికా డెస్ట్రాయర్లపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరగడం చూశాం. అంతేకాదు, ఒక చైనా చమురు నౌక దాడికి గురై దాని డెక్ ఏకంగా అగ్ని ప్రమాదానికి కూడా గురైంది. ఇప్పుడు ఈ సంఖ్యను చూడండి, 70. అవును, ప్రస్తుతం 70కి పైగా వాణిజ్య చమురు ట్యాంకర్లను అమెరికా సెంట్రల్ కమాండ్ దళాలు దిగ్బంధించాయి. ఇవి ఇరాన్ నౌకాశ్రయాలలోకి ప్రవేశించకుండా లేదా అక్కడి నుండి బయటకు రాకుండా గట్టిగా అడ్డుకుంటున్నారు. ఈ దిగ్బంధనం మామూలు విషయం కాదు సుమా. దీనివల్ల ఏకంగా 16,60,00,000 బ్యారెళ్ల ముడి చమురు ఎక్కడికక్కడ ఆగిపోయింది. దీని అంచనా విలువ $13 బిలియన్ పైగానే. అంటే ఇదొక ప్రాంతీయ వివాదంగా మొదలై ఇప్పుడు ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థకే పెనుముప్పుగా మారిపోయిందన్నమాట. దీంతో మనం రెండో భాగానికి వస్తున్నాం, గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ షాక్వేవ్స్. ఈ నావిక దిగ్బంధనం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతున్న భారం ఎలా ఉందో చూద్దాం. సముద్రంలో నావికా దళాల ఘర్షణలు మొదలవ్వగానే మార్కెట్లు వెంటనే రియాక్ట్ అయ్యాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ ఒక్కసారిగా $100 మార్కును దాటేసి బ్యారెల్కు $101.29 వద్ద సెటిల్ అయ్యింది. చమురు దిగుమతులపై ఆధారపడే ప్రధాన దేశాలకు ఇదొక తీవ్రమైన ఆర్థిక ముప్పు. దీని ప్రభావం కేవలం చమురు వరకే ఆగిపోలేదు. ఇతర రంగాల డేటా కూడా గమనిద్దాం. ఐక్యరాజ్యసమితి ఆహార ధరల సూచిక 2023 నాటి అత్యున్నత స్థాయికి చేరుకుంది. మరోవైపు భవిష్యత్తులో ఈ వివాదం వల్ల సప్లై చైన్ ఆగిపోతుందన్న భయంతో ప్రపంచవ్యాప్తంగా కర్మాగారాలు ముడిసరుకులు భారీగా నిల్వ చేసుకుంటున్నాయి. దీనివల్ల చైనా అల్యూమినియం ఎగుమతులు ఏకంగా 15% మేర పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థ CIA చేసిన అంచనా ఒకటి బయటకొచ్చింది. ఈ నావికా దిగ్బంధనం వల్ల వస్తున్న ఆర్థిక ఒత్తిడిని ఇరాన్ సులభంగా మరో 4 నెలలపాటు తట్టుకోగలదట. అంటే ఇంధనం దిగుమతి చేసుకునే దేశాలకు ఈ ఆర్థిక గండం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఈ రిస్క్ దీర్ఘకాలం పాటు కొనసాగుతుందని అర్థం చేసుకోవాలి. ఇక మూడో భాగం రివర్స్ ఇంజనీరింగ్ యుఎస్ వెపన్స్. బహుశా ఎవ్వరూ ఊహించని ఒక సరికొత్త వ్యూహాత్మక సాంకేతిక ముప్పు ఇది. అవును, ఇటీవల అమెరికా దళాలు చేసిన దాడుల తర్వాత ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ దళాలు టార్గెట్ చేయబడిన ప్రాంతాల్లో చాలా చురుకుగా వెతుకులాట మొదలుపెట్టాయి. ఎందుకంటే పేలకుండా మిగిలిపోయిన అమెరికా ఆయుధాలను సేకరించి వాటిని స్టడీ చేసి రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా స్వంతంగా తయారు చేసుకోవడానికి వాళ్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ముడిపడిన విషయం. ఇరాన్ దళాలు నిర్వీర్యం చేయబడిన ఒక GBU-57 బంకర్ బస్టర్ బాంబును, 15కు పైగా భారీ అమెరికా క్షిపణులను, అలాగే హార్మోజ్గాన్ ప్రావిన్స్ వ్యాప్తంగా
9500కు పైగా చిన్న బాంబులను సేకరించగలిగారు. ఇవి భవిష్యత్తులో ప్రస్తుత వివాదాన్ని మించి చాలా ప్రమాదకరమైన దీర్ఘకాలిక సైనిక పరిణామాలకు దారితీస్తాయి. ఇప్పుడు 4వ భాగం, ది 14-పాయింట్ పీస్ మెమొరాండం. సైనిక, ఆర్థిక, సాంకేతిక ముప్పులు ఇంత తీవ్రంగా ఉన్న సమయంలో ఈ సంక్షోభం నుండి బయటపడేందుకు ప్రస్తుతం టేబుల్ మీద ఉన్న ఏకైక దౌత్యపరమైన పరిష్కారం ఇది. ఈ దౌత్యపరమైన పరిష్కారంలో అమెరికా ఒక విధానాన్ని ప్రతిపాదించింది. మొదటి అడుగేంటంటే ఈ 14 పాయింట్ల అవగాహన ఒప్పందానికి అంగీకరించి ఘర్షణలు ఆపడం. ఆ తర్వాత ఒకరికొకరు మినహాయింపులిచ్చుకోవడం. అంటే అమెరికా ఆంక్షలు ఎత్తివేస్తుంది, ఇరాన్ యురేనియం శుద్ధిని ఆపివేస్తుంది. ఇవి జరిగితే ఒక శాశ్వత ఒప్పందం కోసం 30 రోజుల కీలకమైన చర్చల దశ మొదలవుతుంది. కాని ఇది అంత సులభంగా జరిగే పని కాదు. 5వ భాగం, డిప్లొమాటిక్ హర్డల్స్ అండ్ మీడియేటర్స్. ఈ శాంతి ఒప్పందంపై సంతకం జరగాలంటే చాలా నిర్మాణాత్మక ఆటంకాలను దాటాల్సి ఉంది. ఇరు దేశాల డిమాండ్లను పక్కపక్కన పెట్టి చూస్తే అసలు సమస్య ఎక్కడుందో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అమెరికా ఏమో ఇరాన్ అణు కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చెయ్యాలని, సంపన్న యురేనియంను దేశం బయటకు పంపాలని, ప్రాంతీయ మిలిటరీ గ్రూపులకు మద్దతు ఆపాలని డిమాండ్ చేస్తోంది. దానికి పూర్తి విరుద్ధంగా ఇరాన్ డిమాండ్లున్నాయి. హార్మూజ్ జలసంధిపై తమ నియంత్రణను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోమని వాళ్లు ఖరాఖండిగా చెబుతున్నారు. అలాగే ఐక్యరాజ్యసమితి భద్రతామండలి హామీలతో పాటు శాంతి ఒప్పందంలో హెజ్బొల్లాను కూడా చేర్చాలని పట్టుబడుతున్నారు. ప్రధాన దేశాలు నేరుగా మాట్లాడుకోకపోవడం వల్ల ఇక్కడొక సంక్లిష్టమైన మధ్యవర్తుల వలయం ఏర్పడింది. ఖతార్ ప్రధానమంత్రి వాషింగ్టన్లో నేరుగా మధ్యవర్తిత్వం వహిస్తుంటే, పాకిస్తానేమో సందేశాలను చేరవేస్తూ పట్టుబడిన నావికులను స్వదేశానికి పంపే కీలక పాత్ర పోషిస్తోంది. అదే సమయంలో రష్యా, టర్కీలు ఈ ప్రాంతీయ దౌత్య వాతావరణాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి చురుకుగా పావులు కదుపుతున్నాయి. చివరగా ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక కీలకమైన ప్రశ్న ఉంది. ఈ 14 పాయింట్ల ప్రతిపాదన నిజంగా శాంతికి మార్గం చూపుతుందా, లేక మరింత లోతైన ప్రపంచ ఆర్థిక సంక్షోభం రాకముందు వచ్చిన ఒక చిన్న విరామం మాత్రమేనా? దౌత్యవేత్తలు రాత్రింబవళ్లు కష్టపడుతున్నా ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక అంతరాలు ఇంకా చాలా పెద్దగానే ఉన్నాయి. ఈ మొత్తం పరిస్థితి చూస్తుంటే ప్రపంచ ఇంధన మార్కెట్ల భవితవ్యం ఒక సన్నని దౌత్యపరమైన దారంపైనే వేలాడుతోందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మళ్లీ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం.